అహ్మదీయ ముస్లిం జమాత్ బోధనల ప్రకారం ఇస్లాం ధర్మంలో ఆధ్యాత్మిక పునరుద్ధరణ ఒక నిరంతర ప్రక్రియగా భావించబడుతుంది. ప్రతి యుగంలో అల్లాహ్ తన దూతల ద్వారా మానవాళిని సరైన మార్గంలో నడిపిస్తాడని వారు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో 19వ శతాబ్దంలో భారతదేశంలోని కాదియాన్ గ్రామంలో జన్మించిన మిర్జా గులాం అహ్మద్ ఒక ఆధ్యాత్మిక సంస్కర్తగా ముందుకు వచ్చారు. ఆయన తనను తాను సాధారణ మత పెద్దగా కాకుండా ఇస్లాం పునరుద్ధరణ కోసం అల్లాహ్ నియమించిన వ్యక్తిగా ప్రకటించారు. అహ్మదీయుల విశ్వాసం ప్రకారం ఆయన మొదట ముజద్దిద్గా, తరువాత ఇమాం మహదీగా, చివరకు మసీహ్ మౌఊద్గా తన బాధ్యతలను వివరించారు. ఇస్లామీయ హదీసులలో చెప్పబడిన మహదీ మరియు మసీహ్ రాక గురించి ఉన్న ప్రవచనాలు ఆయన రూపంలో నెరవేరాయని వారు నమ్ముతారు. ప్రవక్తృత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యానం అహ్మదీయ సిద్ధాంతంలో ముఖ్యమైన అంశంగా నిలుస్తుంది. ముహమ్మద్ ప్రవక్త ఖాతమున్ నబియీన్ అని ఖుర్ఆన్లో పేర్కొనబడిన విషయాన్ని అహ్మదీయులు ప్రవక్తలలో అత్యున్నతుడు, పరిపూర్ణుడు అనే అర్థంలో తీసుకుంటారు. వారి వివరణ ప్రకారం ప్రవక్త ముహమ్మద్ తరువాత స్వతంత్రంగా కొత్త ధర్మశాస్త్రంతో వచ్చే ప్రవక్త ఎవరూ రారు. అయితే ఆయనకు సంపూర్ణ అనుసరణలో ఉండే వ్యక్తికి జిల్లి లేదా బురూజీ ప్రవక్తత్వ స్థానం లభించవచ్చని వారు విశ్వసిస్తారు. ఈ దృష్టితో మిర్జా గులాం అహ్మద్ ఎలాంటి కొత్త షరియత్ను తీసుకురాలేదు. ఆయన బోధనలు పూర్తిగా ముహమ్మద్ ప్రవక్త మార్గదర్శకత్వాన్నే ప్రతిబింబిస్తాయని అహ్మదీయులు భావిస్తారు. ఆయన జీవితం ద్వారా ఇస్లాం యొక్క శాంతి, సహనం, ఆధ్యాత్మికత వంటి విలువలను ప్రపంచానికి తెలియజేయడం ప్రధాన లక్ష్యంగా ఉంచారు. మరొక ముఖ్యమైన అంశం ఈసా తిరిగి రాకపై వారి వివరణ. సాధారణంగా భావించేలా శరీరంతో తిరిగి రావడం కాకుండా అదే లక్షణాలు కలిగిన ఒక వ్యక్తి రూపంలో ఆయన రాక జరుగుతుందని అహ్మదీయులు విశ్వసిస్తారు. ఆ ప్రవచనం మిర్జా గులాం అహ్మద్ ద్వారా నెరవేరిందని వారు నమ్ముతున్నారు. అహ్మదీయ ముస్లిం జమాత్ యొక్క ప్రధాన లక్ష్యం ప్రపంచానికి ఇస్లాం యొక్క నిజమైన సందేశాన్ని, శాంతి, సహనం, మానవత్వం వ్యాప్తి చేయడం, హింసకు వ్యతిరేకంగా నిలబడి ఆధ్యాత్మిక సంస్కరణను ప్రోత్సహించడం వారి ఉద్యమం యొక్క కేంద్ర బిందువుగా ఉంటుంది. మొత్తానికి అహ్మదీయ బోధనల ప్రకారం మిర్జా గులాం అహ్మద్ ఇస్లాం పునరుద్ధరణ కోసం అల్లాహ్ పంపిన మహదీ మరియు మసీహ్. ఆయన బోధనలు ముహమ్మద్ ప్రవక్త మార్గాన్నే కొనసాగిస్తూ ఇస్లాం యొక్క ఆధ్యాత్మిక సారాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి ఉద్దేశించబడ్డాయని అహ్మదీయులు విశ్వసిస్తున్నారు.